పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ లెబనాన్ పై అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. అటు ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇక ఇప్పటి వరకు యుద్ధంలో మొత్తం 1700 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ కు చెందిన వారే ఉన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పలు చోట్ల పేలుడు సంభవించాయి. భవనాలు శిథిలాల నుంచి పలువురిని వెలికితీశారు. టెహ్రాన్ ఇతర నగరాల్లో దాడులతో బెంబెలెత్తిపోతున్న వేల మంది ప్రజలు చిన్న పట్టణాలు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దాదాపు 1,00,000 మంది టెహ్రాన్ ను వీడారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 1,255 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. 10,000 మంది గాయపడ్డారని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్ లెబనాన్ పై అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. అటు ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇక ఇప్పటి వరకు యుద్ధంలో మొత్తం 1700 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ కు చెందిన వారే ఉన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పలు చోట్ల పేలుడు సంభవించాయి. భవనాలు శిథిలాల నుంచి పలువురిని వెలికితీశారు. టెహ్రాన్ ఇతర నగరాల్లో దాడులతో బెంబెలెత్తిపోతున్న వేల మంది ప్రజలు చిన్న పట్టణాలకు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దాదాపు 1,00,000 మంది టెహ్రాన్ ను వీడారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 1,255 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. 10,000 మంది గాయపడ్డారని వెల్లడించారు.